మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ప్రజల సమస్యలు తెలుసుకోగానే వెంటనే స్పందించిన ఎమ్మెల్యే గారు అట్లే రోహిత్ రాజు గారు కొత్తగూడెంలో మెయిన్ రోడ్డు ఎంజీ రోడ్డు దగ్గర అయితే ఉన్న బారికేట్ అయితే తొలగించి ప్రజలకి ఎవరైతే వ్యాపారవేత్తలు అట్లనే రైతు మార్కెట్ దగ్గర కానీ ఆటో యూనియన్స్ కానీ ఎవరైతే ఉన్నారో వారికి కొంతవరకు ఉపశమనం లభించిందని చెప్పవచ్చు. దగ్గర 3 టౌన్ దగ్గర నుంచి గుర్తుగడ్డ వరకు దగ్గర ఎటువంటి డివైడర్ లేదు. మధ్యలో వచ్చేవారికి రైతు మార్కెట్కి వచ్చేవారికి కానీ లేదా ఇతర పనుల మీద వచ్చేవారికి కానీ ఈ మధ్యలో బారికేట్ ఉండడం వల్ల వారు కొంతవరకు ఇబ్బందులకు గురయ్యారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో చూసుకోవచ్చు 2 డేస్ బ్యాక్ భద్రాద్రి కొత్తగూడెంలో అధికారుల మధ్యలో అట్లనే ఎమ్మెల్యే గారు ఎస్పీ గారు ఇతర ట్రాఫిక్ అధికారుల మధ్యలో సమస్య ఏదైతే ఉందో దాన్ని వారి దృష్టికి తీసుకెళ్లగా వారు 48 గంటలు పూర్తి కాకముందే ఈ బారికేట్లని అధికారుల మధ్యలో ఈ బారికేట్లను తొలగించడం జరిగింది. ట్రాఫిక్ అని ఎటువంటి అంతరాయం రాకుండా ప్రజలకు అట్లనే వ్యాపారవేత్తలకు ఎటువంటి నష్టం రాకుండా ఈ బారికేట్లను తొలగించి వారికి కొంతవరకు ఉపశమనం లభించిందని చెప్పవచ్చు. ఈ బారికేట్లు ఉండడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పవచ్చు. ఎందుకంటే రైతు మార్కెట్కి వచ్చి వెళ్ళేవారు కూడా రాంగ్ రూట్ ద్వారా పోవడం వల్ల ఎక్కువ యాక్సిడెంట్లు అవ్వడం లేకపోతే ఇతర అవతల నుంచి వచ్చే వెహికల్స్కి ఇబ్బంది అవ్వడం ఇవి దృష్టిలో పెట్టుకొని ట్రాఫిక్ సిబ్బంది కానీ ఈ బారికేట్లని నిన్న ఈవినింగ్ అయితే తొలగించడం జరిగింది. దీంతో కొంతవరకు భద్రాద్రి కొత్తగూడెంలో కొంతవరకు ట్రాఫిక్ అనేది కొంచెం క్లియర్ అయిందని చెప్పవచ్చు. ఏదైతే ఏమైంది ప్రజల దృష్టికి అంటే వ్యాపారవేత్తలు కానీ ఆటో యూనియన్లు కానీ ఎమ్మెల్యే సాంబశివరావు గారి దృష్టికి అట్లనే రోహిత్ రాజు గారు ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వెంటనే 48 గంటలు అవ్వక ముందే ఈ బారికేట్లను తొలగించి ప్రజలకు చాలా వరకు ఉపశమనం లభించిందని చెప్పవచ్చు. దీనివల్ల ఏంటంటే యాక్సిడెంట్లు కానీ రాంగ్ రూట్లో వెళ్ళే వ్యక్తులు కానీ రాంగ్ రూట్లో వెళ్ళే వాహనాలు కూడా చాలా వరకు తగ్గాయని ఇక్కడ ఉన్న పబ్లిక్ కూడా చెప్తున్నారు. దీనివల్ల ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు గారిని అట్లనే ఇతర అధికారులని రోహిత్ రాజ్ ఎస్పీ గారికి కూడా ఈ చుట్టుపక్కల ప్రజలైతే ఎవరైతే ఉన్నారో ఆటో యూనియన్ వారు కానీ ఇక్కడ ఇతర వ్యాపారస్తులు అట్లనే రోడ్డుకి అటువైపు ఇటువైపు ఉన్న చిన్న తరహా చిన్న పండ్ల షాపులు కానీ పూల బుట్టల షాపులు కానీ వీరు కూడా చాలా వరకు మాకు రూట్ అనేది క్లియర్ అయింది. చాలా వరకు మాకు ట్రాఫిక్ నియంత్రించి చాలా వరకు ఉపశమనం లభించిందని చెప్తున్నారు. ప్రస్తుతానికి మనం ఈ బారిగేట్ల దగ్గర ఉన్న రోడ్డుకి ఇటువైపు ఉన్న పండ్ల షాప్ దగ్గర అయితే ఉన్నాం. అమ్మతో మాట్లాడదాం. అమ్మ ఇప్పుడు ఎట్లుంది తీసేసినాక? పర్లేదండి, చాలా బాగా నడుస్తుంది, బాగానే ఉందండి. అంటే రోడ్డు ట్రాఫిక్ ఎట్లుందమ్మా? ట్రాఫిక్ మంచిగా ఉందా? మంచిగా పోతున్నారు? అవునండి, ట్రాఫిక్ బాగానే ఉంది, పర్లేదు. అంటే గతంలో చూసుకున్నట్లయితే రాంగ్ రూట్ లో చాలా వెహికల్స్ ఎట్లా పడితే అట్లా పోయేటోళ్ళు కదా, ఇప్పుడు నిదానంగా కరెక్ట్ పోతున్నారు. అవునవును, నిదానంగానే జాగ్రత్తగానే వెళ్తున్నారండి, జాగ్రత్తగానే వెళ్తున్నారు. అంటే ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఏదైనా ఫ్రూట్ షాప్ పోవాలంటే మనకి తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది కదా, ఇప్పుడు ఎట్లుంది మీ వ్యాపారం? ఎట్లుంది? అవును, మా వ్యాపారం అయితే బాగుందండి. ఇంతకు ముందు వెళ్ళాలంటే లాంగ్ వెళ్ళి తిరగాల్సి వచ్చేది, ఇప్పుడు దగ్గర అయింది కాబట్టి జనాలకి ఇబ్బంది లేకుండా అటు నుంచి ఇటు నుంచి దాటడానికి పర్లేదు, చాలా బాగా. ఒకవేళ కూరగాయల మార్కెట్కి వెళ్ళాలని కానీ అక్కడెక్కడో తిప్పుకొని రావాల్సి వచ్చిన పరిస్థితి ఉండేది, చాలా దూరం వెళ్ళాల్సి వచ్చేది, ఆ లాంగ్ వెళ్ళి తిరగాల్సి ఇబ్బంది పడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మధ్యలో ఉంది కాబట్టి అటు ఇటు జనాలు బాగానే తిరుగుతున్నారు, పర్లేదు. తీసేయడం వల్ల చాలా వరకు బాగుందని. అవునండి, చాలా వరకు బాగుంది, తీసేయడం వల్లే మంచిది. రోడ్డుకి ఇటువైపు ఉన్న ప్రింటింగ్ కి సంబంధించిన రాము గారు అయితే మనతో పాటు ఉన్నారు. సార్తో మాట్లాడండి. సార్, ఇదివరకు బారికేట్లు ఉండేవా, ఇప్పుడు ఎలా ఉంది? బార్కెట్లు తీసేసిన తర్వాత కొద్దిగా పర్వాలేదండి. వాస్తవంగా బార్కెట్స్ వలన చాలా ప్రాబ్లం ఉంది మాకు. ఈ సందుకి దాదిస్తే అటువైపుల నుంచి ఇటు రావడానికి మా వ్యాపారాలు నడుపుకోవడానికి బాగుండేది. ఆ బార్కెట్స్ ఇప్పుడు తీసినందువలన కొద్దిగా మాకు అవైలబిలిటీ ఉంది, బిజినెస్ పరంగా కూడా కొద్దిగా పర్వాలేదు. అంటే ప్రజలు సార్ దృష్టికి తీసుకున్న వెంటనే రియాక్ట్ అయిపోయి ఎమ్మటే ఇది తీపిచ్చారు కదా, మేమేమనుకుంటాం అంటే మేమేంటంటే మా బిజినెస్ పరంగా అయితే కొద్దిగా పర్వాలేదు. కాకపోతే ట్రాఫిక్ పరంగా మటుకు ఒక కానిస్టేబుల్ని పెడితే బెస్ట్ అనిపిస్తుంది, యాక్సిడెంట్ జరగకుండా ఒక కానిస్టేబుల్ని కేటాయిస్తే బాగుంటుందని మా ఆలోచన. అంటే ప్రజెంట్ ఇప్పుడు మీ బిజినెస్ ఎట్లా ఉందో? ఇప్పుడు
లైట్ గా కొద్దిగా పర్వాలేదు, ఇప్పుడిప్పుడే కొద్దిగా ఇప్పుడే తీశారు కాబట్టి మీ బిజినెస్ కి 2 days కొద్దిగా కొంచెం పర్లేదు. పర్వాలేదు. అంటే రాంగ్ రూట్ లో వచ్చే వెహికల్ ఇదివరకు ఏదైనా తిప్పుకొని ఏదైనా షాప్ రావాలన్నా తిప్పుకొని ఇబ్బంది అయ్యేది, చాలా లాంగ్ నుంచి తిరగాల్సి వచ్చేది, బజాజ్ షోరూమ్ కానీ రావాల్సి వచ్చేది. ఇప్పుడు ఇక్కడ తీసేయడం వలన మాకు కొద్దిగా బాగానే ఉంది. ఒక కానిస్టేబుల్ మటుకు ఏర్పాటు చేయాలి సార్, ఇక్కడ యాక్సిడెంట్ ప్లేస్, అది చాలా డేంజర్ ప్లేస్. అది మనతో పాటు కొబ్బరికాయలు అమ్ముకునే అన్న మనతో పాటు ఉన్నారు. అన్న ఇప్పుడు బిజినెస్ ఎట్లుందన్న? బాగానే ఉంది, అది తీసిన తర్వాత బాగానే ఉంది. ట్రాఫిక్ బారికేట్లు తీసేసినాక ట్రాఫిక్ కొంచెం తగ్గిందా? పెరిగింది, కొద్దిగా కొంచెం పెరిగింది. ఇంతకు ముందంటే అట్లా తిప్పుకొని వచ్చేటోళ్ళుగా అంత ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఇది తీయగానే ట్రాఫిక్ పెరిగింది, డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంది. కనబడకుండా యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి. అటు నుండి వచ్చేటోళ్ళు ఇటు నుండి పోయేటోళ్ళు స్పీడ్గా వచ్చేటోళ్ళు. మొన్ననే ఒకటి అయింది, అది తెరవక ముందు యాక్సిడెంట్. అంటే ఇది తెరవడం వల్ల ఇక్కడ బిజినెస్ కి చాలా వరకు న్యాయం చేసినట్టు అని చెప్పేసి అంటున్నారు. ఎంతవరకు? ఇది తెరవడం వల్ల బిజినెస్ న్యాయం చేసినట్టు ఉంది, కానీ ఇది యాక్సిడెంట్లు బాగా అవుతాయి. అది టర్నింగ్ మీద అటోడు బాగా రావడం, ఇటోడు తిప్పేస్తా ఉంటారు, కాళ్ళు తిరుగుతున్నాయి. 2 వీలర్ తిప్పడానికి తీస్తే బాగుండేది, కానీ కాళ్ళు లారీలు అవన్నీ పోతున్నాయి అట్నుండి. అట్లా ఇప్పుడు కూరగాయల మార్కెట్కి వచ్చే వాళ్ళకి కానీ అట్లా నుంచి తిప్పుకొని వచ్చే వాళ్ళకి కానీ కొంతవరకు ఉపశమనం దొరికిందంటారు. దొరికింది, కానీ 2 వీలర్ వాళ్ళు 2 వీలర్ వేసుకొని వచ్చేస్తారు, కానీ కార్లు అంటే రాలేరుగా, అంత ఇబ్బంది. అట్లా ఇప్పుడు మీ బిజినెస్ ఎట్లుందన్న? ఓకే, బిజినెస్ ఓకే, పర్లేదు.